140 కోట్ల భారతీయులు మన ఇండియన్స్ సంపాదిస్తున్న మొత్తం కంటే కూడా ఒక కంపెనీ, అది కూడా జస్ట్ 40,000 మందితో ఉన్న కంపెనీ ఎక్కువ సంపాదిస్తుందండి. ఎన్విడియా మీకు తెలుసు, చిప్ మేకింగ్లో ఎన్విడియా లేకపోతే అసలు చిప్సే లేవు. ముఖ్యంగా ఏఐ చిప్స్, జీపీయూస్ అంటున్నాను చూడండి. ఇప్పుడు అంటే ఏఐ వచ్చాక ఏఐని ట్రైన్ చేయడం కోసం, బాగా ట్రైన్ చేయడం కోసం ఈ జీపీయూస్ అవసరం. జీపీయూ లేకపోతే ఇంకేమి ఏఐ లేదు అన్నట్టు. అక్కడ ఫోకస్ పెట్టిన ఎన్విడియా అనే కంపెనీ ఈరోజు మన భారతదేశ జీడిపి కంటే కూడా ఎక్కువ ఉందండి. ఇంకా ఎస్ఎన్పి ఇండెక్స్ అని అంటారు, మార్కెట్ ఇండెక్స్. అక్కడైతే మైక్రోసాఫ్ట్, యాపిల్ కంటే కూడా ఇది ఎక్కువ ఉందండి. ఇక మెక్సికో, కెనడా, యూకే, బ్రిటన్లో ఉన్న అన్ని కంపెనీలు వాల్యూతో పోల్చుకుంటే అటన్నిటికంటే కూడా ఈ ఒక్క కంపెనీ వాల్యూ అంత ఉందండి. అంటే $4 ట్రిలియన్ దాటేసిందండి. జస్ట్ 1 ఇయర్ బ్యాక్ $1 ట్రిలియన్, ఇప్పుడు 4 దాటేసిందండి. ఇదే యాపిల్, మైక్రోసాఫ్ట్ ఈ రేంజ్కి రావడానికి ఎన్నాళ్ళో పట్టింది, ఎన్నాళ్ళు. ఏంటి ఏంటి అంటే ఏఐ అండి. ఇప్పుడు అందరికీ ఏఐ కావాలి, ఏఐ బిల్డ్ చేసుకోవడానికి చిప్స్ కావాలి. ఆ చిప్స్ మీద ఫోకస్ పెట్టిందండి ఈ కంపెనీ. అంటే కొత్త తరం చిప్స్ని తయారు చేయటం మీద ఫోకస్ పెట్టింది. వేరే వాడికి ఎవరికి ఆ టెక్నాలజీ లేదండి. ఆ టెక్నాలజీ లేదు, ఆ పేటెంట్స్ లేవు. ఒక్క ఎన్విడియా దగ్గరే ఉందండి. అంటే ఆ రేంజ్లో, అంటే ఇక వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు. వాడు ఎంత చెప్తే అంతకి, ఎంత చెప్తే అంతకి చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే, కొనుక్కుంటున్నారు కూడా. ఇక లాభాలు అంటారా, మామూలుగా లేవండి. లక్షల కోట్ల లాభాలు వచ్చి పడిపోతున్నాయి అంతే. ఈ ఎన్విడియా వాళ్ళకి ఓ ప్లాట్ఫామ్ ఉందండి, బ్లాక్వెల్ ఏఐ ప్లాట్ఫామ్ అని చెప్పి. దాని మీద చిప్స్ని డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా డేటా సెంటర్లు మన పొలోమని పెడుతున్నారు చూడండి. అది ఎవడు పెట్టినా కానివ్వండి, అందులో చిప్స్ మాత్రం వాళ్ళవి కాదు. అంటే చిప్స్ అంటే మీకు అర్థమైంది కదా, వాళ్ళవి కాదు, ఎన్విడియా వాడే తయారు చేసి ఇవ్వాలి. మరి ఆ మధ్య ఏఐ ఏఐలో చైనా వాడు డీప్ సీక్ పెట్టాడు, చాలా లో కాస్ట్ చిప్స్తో వచ్చేసాడు. ఆ దెబ్బకి ఎన్విడియా షేర్ ఆల్మోస్ట్ ఆల్ 30-40% పడిపోయింది అనుకున్నాం. కానీ మళ్ళీ అదేం లేదు. ఎన్విడియా అని ఏఐ చిప్సే అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసి, అంటే ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడ దృష్టి పెట్టాలి. ఎక్కడ డిమాండ్ ఉందో దాన్ని పట్టుకోవాలి. మార్కెట్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో దాన్ని పట్టుకోవాలి. దేనికి ఫ్యూచర్ ఉందో అక్కడ అక్కడ ఫోకస్ పెట్టగలిగితే అది ఎన్విడియా కావచ్చు, మనిషి కావచ్చు, సక్సెస్ అనేది అలా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. అంటే ఈ కంపెనీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. ఈ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన పర్సనల్ లైఫ్లో కూడా ఉపయోగపడుతుందని చెప్పడం నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి, ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.